అధికార పార్టీ ఎప్పుడు ఏ తప్పులు చేస్తుందా నిలదీద్దామని ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటాయి. ఆ విషయం అధికార కాంగ్రెస్కు తెలియందేమీ కాదు. అయినా సరే తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రతిపక్షాలకు అవకాశాలు ఇస్తూ పార్టీ ఇమేజ్తో పాటు సొంత ఇమేజ్ను డ్యామేజ్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. తెలంగాణ మంత్రుల మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఇప్పటికే చాలా నష్టం జరిగిందనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపడుతుందా లేక లైట్ తీసుకుంటుందా? కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం అవసరం లేదు, స్వపక్షంలోనే విపక్షం ఉంటుంది అనేది ఎప్పటి నుంచో రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఆ పరిస్థితే స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రులు ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలతో గత నెల రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కకావికలమైంది. అమాత్యుల మధ్య విభేదాలు అంతర్గతంగా జరిగితే వాటిని సరిదిద్దుకోవడానికి కొంత అవకాశం ఆ పార్టీకి ఉండేది. కానీ మంత్రులు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య చర్చ జరుగుతోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య చెలరేగిన అనుచిత వ్యాఖ్యల వివాదం తొందరగానే సమసిపోయినట్టు కనిపించినా అప్పటికే వారి గొడవ డ్యామేజ్ చేసిందని అంటున్నారు. ఆ తరువాత మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన విమర్శలు ప్రతిపక్షానికి ఆయుధాలుగా మారాయి. ఆ రోజు నుంచి ఆమె మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడం హస్తం పార్టీ పూడ్చుకోలేనంత నష్టం జరిగిందని అటు కాంగ్రెస్ సీనియర్లతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యలను ఆధారం చేసుకుని ప్రతిపక్షాలు చేసిన విమర్శలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పడేశాయనే చర్చ పార్టీలో జరుగుతోంది. తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యల విషయంలో మంత్రి కొండా సురేఖ క్షమాపణ కోరారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. మంత్రుల మధ్య విభేదాలు ఆర్థిక లావాదేవీల కారణంగానే అన్న చర్చ ప్రజల్లోకి బలంగా వెళ్లిందనే అభిప్రాయం హస్తం పార్టీ కీలక నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపట్టినా పెద్దగా ఉపయోగపడడం లేదని, ఇక మీదట మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీల ఎంపికపై ఏఐసీసీ నేతలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు హైకమాండ్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తుందో చూడాలి.